హాయ్ అండి. నా పేరు రామకృష్ణ. మాది తిరుపతి. ఇవాళ మీరు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోబోతున్నారు. ప్రజెంట్ జరుగుతున్న సంవత్సరం 2020 అండి. ఈ 2020 సంవత్సరం గాను మన కంపెనీ ఒక మంచి సక్సెస్ సపోర్ట్ సిస్టమ్తో మన ముందుకు వచ్చిందండి. విజన్, మిషన్, ప్యాషన్. కంపెనీ పేరు సేఫ్ షాప్ అండి. ఇక్కడ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్, వన్ గోల్, వన్ ప్యాషన్, వన్ టీమ్, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, ఏ డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్ అంటూ కంపెనీ ఒక సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ని మన ముందు ఉంచిందండి. కంపెనీ పేరు సేఫ్ షాప్. ఇక్కడ చూడండి, లివింగ్ కాస్ట్ అని చెప్పి కంపెనీ మనకు ఒక సర్వే ఇచ్చిందండి. ఈ సర్వే యాక్చువల్లీ సేఫ్ షాప్ చేసింది కాదు, మన ఇండియన్ కంట్రీకి సంబంధించిన ఒక మ్యాగజైన్ సర్వే చేసింది. ఆ సర్వే లెక్కల ప్రకారం లివింగ్ కాస్ట్ వచ్చి 1940లో 10 రూపాయలు ఉంటే ఒక కుటుంబం గడిచేదంట. అదే 1960కి వచ్చేసరికి ఒక 100 రూపాయలు ఉంటే కుటుంబం గడిచేదంట. 1980కి ఒక 1000 రూపాయలు ఉంటే నెల అంతకి ఒక కుటుంబం హ్యాపీగా ఉండేవాళ్ళంట. అదే 2000 సంవత్సరానికి 10,000, 2020 సంవత్సరానికి కనీసం అన్న 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు లేనిదే ఒక కుటుంబం అనేది జరగటం చాలా కష్టం అండి. మీకు తెలుసు, పిల్లల స్కూల్ ఫీజుల దగ్గర నుంచి, కాలేజ్ ఫీజుల దగ్గర నుంచి లివింగ్ కాస్ట్ ఎలా పెరిగిందో. అదే 2040 కల్లా 10 లక్షలు ఉంటే కానీ, ఎస్ అండి, మీరు వింటున్న నిజమే, 2040 కల్లా 10 లక్షలు ఉంటే కానీ ఒక ఫ్యామిలీ హ్యాపీగా రిచ్గా బతకలేరు. ఇదండి లివింగ్ కాస్ట్. మన కంపెనీ పేరు సేఫ్ షాప్ అండి. ఇది 1956 కంపెనీస్ చట్ట ప్రకారంగా 2001 జనవరి నెల స్థాపించబడిందండి. మన సేఫ్ షాప్ కంపెనీ మన ఇండియాలో హెడ్ ఆఫీస్ వచ్చి జనక్పూర్ కాలనీ, న్యూఢిల్లీలో ఉందండి. ఇంకెక్కడ హెడ్ ఆఫీస్ లేవండి. ఇండియా మొత్తం మీద 7,025 వెన్యూ హాల్స్ పెట్టి కంపెనీ నడుపుతూ ఉందండి. ఇక చూడండి, ఫ్యాక్ట్స్ అండ్ లీగలిటీస్. మన కంపెనీకి పాన్ కార్డు ఉందండి. అదేవిధంగా ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉంది. ఐఎస్ఓ మీన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్. అదేవిధంగా ఫుడ్ అండ్ హెల్త్ సంబంధించిన సర్టిఫికేట్స్, మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని రకాల లీగల్ డాక్యుమెంట్స్ మన యొక్క సేఫ్ షాప్ కంపెనీస్కి ఉందండి. ఇక్కడ చూడండి, మనము ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఏదో ఒక వస్తువు అనేది మనం కొంటూనే ఉంటాం యాజ్ ఏ కస్టమర్గా. అవునంటారా కాదంటారా? ప్రతిరోజు మనం ఉపయోగించే పేస్ట్ దగ్గర నుంచి, బ్రష్ దగ్గర నుంచి, షాంపూలు, అలాగే బట్టలు, ప్రతిదీ మనం కొంటూనే ఉంటాం యాజ్ ఏ కస్టమర్గా. కానీ ఏ ఒక్క రోజు కూడా కస్టమర్ లాభపడిన దాఖలాలు మనకి ఎక్కడ కనపడదండి. ఇక్కడ ఎవరు లాభపడ్డారంటే కార్పొరేటివ్స్ కంపెనీస్ లాభపడ్డాయి. సపోజ్ ఇక్కడ కొన్ని కంపెనీస్ పేర్లు ఉన్నాయి చూడండి. లక్స్ ఉంది, పెప్సీ, నెస్ట్లీ, కోకోకోలా, హీరో, యూనిలివర్, అదేవిధంగా హిందుస్థాన్ లెవర్ లిమిటెడ్, పతాంజలి, ఇలాంటి కార్పొరేట్ కంపెనీస్ లాభపడ్డాయి, కోటీసులు అయ్యారు. అవునంటారా కాదంటారా? కానీ కస్టమర్ ఎక్కడైనా సరే ఒక వస్తువు కొంటూ ఎక్కడైనా లాభపడిన విషయం మీరు ఎక్కడైనా గమనించారా అండి? లాభపడే విషయం అనేది ఈ యొక్క కార్పొరేట్ సెక్టర్స్లో, అంటే ఈ యొక్క మనం కొనే యొక్క మార్కెటింగ్ ఫీల్డ్లో ఎక్కడ వీలు కాదండి. ఆ యొక్క మార్కెట్ ఫీల్డ్ని మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటాం. ఎవరు లాభపడ్డారంటే కార్పొరేటివ్స్ కంపెనీలు లాభపడ్డాయి. ఇక్కడ చూడండి, మన సేఫ్ షాపు ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటూ ఎడ్యుకేషన్, హెల్త్, ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ, ఇలా 5 అంశంలతో మన ముందుకు వచ్చిందండి. ఇవి ఎప్పటికైనా ఎండ్ అవుతాయో చెప్పండి? సపోజ్ మీరే ఆలోచించండి. ఎడ్యుకేషన్ ఏ రోజుకైనా ఎండ్ అవుతుందా? హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ, సేఫ్టీ, ఇది భూమి మీద మనిషి వాడినంత కాలం ఇవి ఎండే కాదండి. అంటే అంతం లేని యొక్క ప్రొడక్ట్స్ ఇవి. ఇక్కడ మన కంపెనీ 14 కంపెనీలతో టైప్ అయ్యిందండి. ఇందులో 14 కంపెనీల్లో చాలా ఫేమస్ కంపెనీలు ఉన్నాయి. సపోజ్ చూడండి, ఇక్కడ రిలయన్స్ ఉంది, రేమాన్స్ ఉంది, హోమా కంపెనీ ఉంది, అదేవిధంగా గ్రాడో ఉంది, అదేవిధంగా విమల్ కంపెనీ ఉంది. ఇలా చాలా కంపెనీలతో మన కంపెనీ టైప్ అయి ఆ ప్రొడక్ట్స్ని మనకి అందివ్వడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు అండి. ఇది స్మార్ట్ స్టార్. ఇది ఎడ్యుకేషనల్ ప్రోడక్ట్ అండి. ఇది చిన్నపిల్లలకి 14 బుక్స్, 4 మ్యాజిక్ కార్డ్స్, 2 డివిడీస్ ఉంటాయండి. ఏబీసీల దగ్గర నుంచి పోయమ్స్, స్టోరీస్, ప్రతిదీ ఈ బుక్స్లో వాళ్ళకి నాలెడ్జ్ దొరుకుతుందండి. ఈ యొక్క ప్యాకేజ్ తీసుకొని కూడా మనం సేఫ్ షాప్ బిజినెస్లోకి ఇన్వాల్వ్ కావచ్చు. ఈ యొక్క బుక్స్ యొక్క స్పెషాలిటీ ఏమంటే, ఇక్కడ పక్కన ఒకటి చూసారండి, టాకింగ్ టెడ్ అంటారండి. ఇది ఒక పెన్ను. ఈ పెన్నుని పిల్లల ముందు బుక్ పెట్టి, ఆ బుక్ పేజ్ మీద ఈ పెన్నుని పెట్టామంటే ఈ పెన్నులో ఉన్న సెన్సార్లు అనేది వర్క్ చేసి ఆ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ని చదివి వినిపిస్తుంది, పోయమ్స్ని పాడి వినిపిస్తుంది, పద్యాలని కావచ్చు, స్టోరీలని చదివి వినిపిస్తుంది. ఇది పిల్లలు చాలా ఆసక్తిగా
చదువు నేర్చుకోవడానికి ఉపయోగపడే వండర్ఫుల్ ప్యాక్ అండి. అదేవిధంగా ఈ ప్యాక్ తీసుకొని కూడా మీరు బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ లెర్న్ టు అండ్ ఇది వచ్చి స్పోకన్ ఇంగ్లీష్ సంబంధించిందండి. ఇప్పుడు ఉన్న కాలంలో చాలామంది బిజీ లైఫ్లో స్పోకన్ క్లాసులకి అటెండ్ అవ్వాలనుకుంటారు, కానీ అటెండ్ కాలేరు. అలాంటి వాళ్ళ కోసం 8 VCD ప్యాక్ అండి ఇది. 10 ఆడియో క్యాసెట్స్, 3 కోర్స్ బుక్స్, అదేవిధంగా డిక్షనరీ, హిందీ టు ఇంగ్లీష్ డిక్షనరీ ఉంటుందండి. ఈ యొక్క నాలెడ్జ్ ప్యాక్ అయిన స్పోకన్ ఇంగ్లీష్ యొక్క ఈ ప్యాక్ తీసుకొని కూడా మీరు బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా సేఫ్ ఎయిర్ అండి. ఇక్కడ కార్ ఎయిర్ ప్యూరిఫైయర్, అదేవిధంగా రూమ్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఒకటండి కార్ అండి. కార్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఈ యొక్క ప్రోడక్ట్ మనం పెట్టామంటే కార్లో ఉన్న బ్యాడ్ ఎయిర్ని అంతా, ఇది పొల్యూషన్ ఎయిర్ని అంతా ఇది ప్యూరిఫై చేసి మంచి ఎయిర్గా మార్చి మనకి రిలీజ్ చేస్తుందండి. అదేవిధంగా రూమ్ ఎయిర్ ప్యూరిఫైయర్, ఇది మన రూమ్లో ఈ యొక్క ప్రోడక్ట్ని మనం పెట్టామంటే, సేఫ్ ఎయిర్ యొక్క ఈ ప్రోడక్ట్ పెట్టామంటే రూమ్లో ఉన్న బ్యాడ్ అంటే పొల్యూషన్ ఎయిర్ని అంతా ఇది ప్యూరిఫై చేసి మంచి ఎయిర్ని మనకి రిలీజ్ చేస్తుందండి. ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకుని కూడా మీరు సేఫ్ షాప్లోకి ఎంటర్ అవ్వచ్చండి. అదేవిధంగా సేఫ్ ఎయిర్ ప్రొటెక్షన్ మాస్క్, ఇప్పుడున్న కరోనా సీజన్లో కూడా ఈ మాస్క్ అనేది చాలా అవసరం అండి. ఇది 6 లేయర్స్ మాస్క్ అండి. ఈ యొక్క మాస్క్ని కూడా మీరు తీసుకోవటం వల్ల ఈ బిజినెస్లోకి మీరు ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండ్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. ప్రపంచంలో ఇంతవరకు ఎవరు లాంచ్ చేయలేదు. ఫస్ట్ టైం హోమా కంపెనీ ద్వారా మన సేఫ్ షాప్ దీన్ని లాంచ్ చేసిందండి. ఇది టాకింగ్ భగవద్గీత అండి. ఎస్, మీరు విన్నది నిజమే అండి. ఈ యొక్క భగవద్గీత గ్రంథం అనేది మనతో మాట్లాడుతుంది, పాటలని పాడి వినిపిస్తుంది, చదివి వినిపిస్తుంది, శ్లోకాలని, పద్యాలని, ప్రతిదీ ఆ బుక్లో ఉన్న ప్రతి మ్యాటర్ని మనకి చదివి వినిపిస్తుందండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్. ఇండియాలో ఫస్ట్ టైం సేఫ్ షాప్ ద్వారా లాంచ్ అయిందండి. ఇది 3 భాషలో దొరుకుతుంది, సాంస్క్రిట్ అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఈ యొక్క ప్రోడక్ట్ తీసుకొని కూడా మీరు బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా అండి ఈ సంపూర్ణ హనుమాన్ చాలీసా, ఇది 9 భాషలో దొరుకుతుందండి. ఇది కూడా టాకింగ్ హనుమాన్ చాలీసా అని ఈ పుస్తకం మనతో మాట్లాడుతుందండి. ఇది వచ్చి మన తెలుగులో కూడా దొరుకుతుందండి. ఈ యొక్క బుక్ని తీసుకొని కూడా మనం ఈ బిజినెస్లకి లాగిన్ అవ్వచ్చండి. అంటే ఈ బిజినెస్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా సేఫ్ ట్రావెల్ సూట్స్ అండి. ఇది లగేజ్ సెట్ 3 పీసెస్ అండి, 20 ఇంచ్, 24, 28. ఈ ట్రావెల్ యొక్క సూట్ కేసులు తీసుకొని కూడా మనం బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా సేఫ్ రైడర్, ఇది 26 MTB సైకిల్ అండి. ఇది జపనీస్ టెక్నాలజీ తయారైంది. 6 గేర్స్ ఉంటాయండి. ఈ యొక్క బైసికల్ తీసుకొని, ఈ సైకిల్ తీసుకొని కూడా మనం బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక జెంట్స్కి, లేడీస్కి క్లాత్స్ ఉన్నాయండి. జీన్స్, జాకెట్స్, టీషర్ట్స్, గాగుల్స్, వాచెస్, ఇలాంటి ప్రొడక్ట్స్ మనం తీసుకొని బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు అండి. అదేవిధంగా మీకాసా కంపెనీ నుంచి 6 లీటర్ 4 లీటర్స్ కుక్కర్స్ సెట్ ఉందండి. ఈ యొక్క కుక్కర్ సెట్ని మనం తీసుకొని బిజినెస్కి ఎంటర్ అవ్వచ్చు. టోటలీ 100% స్టెయిన్లెస్ స్టీల్ అండి. అదేవిధంగా కడాయి ఉంది, అదేవిధంగా బౌల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఇన్సులేటెడ్ వాటర్ డిస్పెన్సర్, ఇది మన యొక్క వాటర్ని కూల్గా ఉంచుతుంది, అదేవిధంగా హాట్ వాటర్ని హాట్గా ఉంచుతుంది. ఇలాంటి ప్రొడక్ట్ తీసుకొని కూడా మనం, ఇది మీకాసా కంపెనీ చూస్తుందండి. ఇలాంటి ప్రొడక్ట్ తీసుకొని కూడా మనం ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు. నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అండి. ఇవి కాపర్ బాటమ్ హ్యాండీ సెట్ అండి. ఇది బౌల్స్, అదేవిధంగా డబుల్ వాల్ సర్వింగ్, అదేవిధంగా ఇన్సులేటెడ్ టిఫిన్ క్యారియర్స్, ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకొని కూడా మన బిజినెస్కి ఎంటర్ అవ్వచ్చండి. ఇక్కడ లావణ్య నుంచి లేడీస్కి ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ శారీస్ అండ్ చుడిదార్స్ ఉందండి. ఈ ప్రోడక్ట్ తీసుకుని మన బిజినెస్లోకి ఇన్వాల్వ్ కావచ్చు. నెక్స్ట్ అండి ఇది సేఫ్ షో కంపెనీ మనకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది సూట్ లెంత్ అండి ఫ్యాబ్రిక్. ఇది ప్రముఖమైన 6 బ్రాండ్ల కంపెనీ నుంచి మనకి అందుబాటులో ఉందండి. రేమండ్, కింగ్ లెదర్, విమెల్ అండ్ గ్రాడ్యో. ఇలా ఈ సూట్ లెంత్ని తీసుకుని కూడా మనం బిజినెస్కి ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా మీకాసా కంపెనీ అందిస్తున్నటువంటి రేమండ్ అండి బ్లాంకెట్స్, అంటే దుప్పట్లు, పరుపుల మీద ఉన్న మనం వాడేటువంటి దుప్పట్లు, అదేవిధంగా దిండు కవర్లు, ఇలాంటివన్నీ మనం తీసుకొని ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా కంప్లీట్ సూట్ ప్యాక్ ఉందండి. టాప్ టు బాటమ్ మనకి రేమండ్ సూట్ ప్యాక్, ఎంత సూట్ ప్యాక్ కావాలో అంత టోటల్గా ఉందండి. అర్థం చేసుకోండి, ఒక సూట్ ప్యాక్ ఎలా ఉంటుందంటే కోటు, ఇన్నర్ టై, అదేవిధంగా బెల్టు, అదేవిధంగా ప్యాంటు, షూసు, పాకెట్లోకి కర్చీఫ్, ఇలా టోటల్ రేమండ్ కంపెనీ టోటల్ ప్యాకేజ్ అండి. ఇది తీసుకొని కూడా మనం బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా హోమా కంపెనీ నుంచి మనకు వస్తుందండి ఎక్సలెంట్ ప్రొడక్ట్స్. ఇది పర్సనల్, ఇది బ్యూటీ ఫేషియల్ సంబంధించినవండి, లేడీస్కి బాగా ఉపయోగపడేవి. అదేవిధంగా జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఫేషియల్ క్రీమ్స్ 100% హెర్బల్ అండి. అదేవిధంగా ఇక్కడ మనకు కొన్ని చాక్లెట్స్ ఉన్నాయండి. ఈ చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అదేవిధంగా మ్యాంగో ఉంది, అదేవిధంగా ఎంతో ఎనర్జెటిక్ చాక్లెట్స్ అండి. ఈ యొక్క చాక్లెట్స్ తీసుకొని మన బిజినెస్కి ఎంటర్ అవ్వచ్చండి. అదేవిధంగా బాస్మతి రైస్ అండి,
అదేవిధంగా మసాలా ఐటమ్స్ ఇవన్నీ కలిసి ఒకే ప్యాకేజ్ అండి. ఈ ప్యాకేజ్ తీసుకొని కూడా మన బిజినెస్కి ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, వెయిట్ గెయినర్. ఇది జిమ్ చేసే వాళ్ళకి, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ప్రోటీన్ పౌడర్ అండి. జిమ్ చేసే వాళ్ళు మామూలుగా ప్రోటీన్ పౌడర్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా ఇది వెయిట్ గెయినర్ అండి. ఈ ప్రోడక్ట్ తీసుకుని మనం బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, హోమా కంపెనీ నుంచి వస్తుందండి. 100% బాగా గమనించండి. ఇక్కడ మీరు ఇక్కడ మన దగ్గర ప్రతి ప్రోడక్ట్ 100% హెర్బల్ ప్రొడక్ట్స్ అండి. ఎలాంటి కాస్మెటిక్స్ అనేది, ఎలాంటి కెమికల్స్ అనేది ఇందులో యూజ్ చేయబడదు. ఇక్కడ చూడండి, హెర్బల్ లివర్ కేర్ యొక్క సిరప్ అండి. ఎవరికైతే లివర్ ఫంక్షన్ సరిగా ఉండదో వాళ్ళు ఈ యొక్క సిరప్ యూజ్ చేయొచ్చు. అదేవిధంగా కాఫ్ సిరప్ ఉంది, అదేవిధంగా టూత్ పేస్ట్ ఉంది, అదేవిధంగా మనకి హెర్బల్ సోప్ ఉంది, అదేవిధంగా లివర్ హెల్త్కి సంబంధించిన క్యాప్సూల్స్ ఉంది, విటమిన్ ఏ క్యాప్సూల్స్ ఉంది, బోన్ హెల్త్కి సంబంధించిన క్యాప్సూల్స్ ఉంది. ఇవన్నీ మనకు హోమా కంపెనీ వస్తుందండి. అదేవిధంగా రీలోడ్ అనే ఒక వండర్ఫుల్ ఎనర్జెటిక్ పౌడర్ ఉందండి. జస్ట్ లైక్ మనకి గ్లూకోజ్ పౌడర్ లాగా. ఇది మనకి డయాబెటీస్ పేషెంట్లు కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. ఈ యొక్క ప్రొడక్ట్స్ ఏది తీసుకున్నా మనం బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి ఉందండి. ఇది హోమా కంపెనీ చూస్తుంది, బాలపుష్. ఇది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చండి. జస్ట్ లైక్ ఇది హార్లిక్స్ బోర్న్విటా బూస్ట్ లాగా మన పాలలో కలిపి దీన్ని పిల్లలకి తాపించవచ్చు, మనము తాగొచ్చండి. ఇది 100% ఎనర్జెటిక్ డ్రింక్ అండి. అదేవిధంగా ఫేషియల్ క్రీమ్స్ ఉన్నాయి. వండర్ఫుల్ యొక్క ప్రోడక్ట్ గురించి చెప్పాలండి. ఇది ఓజా అండి. ఇది హోమా కంపెనీ చూస్తుంది. ఇది తొలి సాకులు తయారు చేయని ఓజా. ఈ యొక్క మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి ఇది చాలా దోహదపడుతుందండి. ఈ మధ్య కరోనా సీజన్లో ప్రతి ఒక్కరు దీన్ని కొనడం వల్ల దీని సేల్స్ విపరీతంగా పెరిగిందండి. ఏం లేదండి, ఈ యొక్క బాటిల్ ఓపెన్ చేయటం, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 3 డ్రాప్స్ వేసుకొని మనం దాన్ని తాగటం, రోజుకు 2 పూటలు తాగటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఇమ్యూనిటీ పవర్ని ఇది పెంచడం జరుగుతుంది. ఈ దిగును మీరు చూసారా, ఈ లేడీకి సంబంధించిన బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అండి. లిప్స్టిక్స్ దగ్గర నుంచి ఫేషియల్ క్రీమ్స్ నుంచి ప్రతిదీ ఉందండి. 100% హెర్బల్ అండి. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా సరే మనం ఈ బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే అండి, ఇప్పటి వరకు మన ప్రొడక్ట్స్ చూసాం. ఇక్కడ మనకి సేఫ్ షాప్ అనేది షాపింగ్ ఆప్షన్స్ అంటూ మన ముందు ఒక 3 ఆప్షన్లు పెట్టిందండి. నెంబర్ 1 రీటైల్ స్టోర్, అంటే మనం రోజు కొనే కిరాణా దుకాణం. ఇక్కడ కిరాణా దుకాణం మనం వస్తువు కొన్నామంటే అక్కడ కిరాణా దుకాణంలో ఉన్న ఓనర్ ఏం చేస్తారంటే మనకి ఎంఆర్పికి ఇస్తారండి. మనం సపోజ్ ఒక పేస్ట్ కొన్నా, బ్రష్ కొన్నా, షాంపూ కొన్నా, సోపు కొన్నా, ఏది కొన్నా మనకి ఎంఆర్పికే వస్తుంది తప్ప డిస్కౌంట్ ఇవ్వలేరండి. ఇది ఫస్ట్ ఆప్షన్ అండి, మనం రోజు బయట చూస్తాం మార్కెటింగ్లో. సెకండ్ ఆప్షన్ వచ్చి ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. మనకి ఇక్కడ ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే జస్ట్ లైక్ అండి బిగ్ బజారు, షాపింగ్ మాల్స్, మోర్ మార్కెట్, సూపర్ మార్కెట్ చూసారా, అక్కడ మనకి ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తారు. మహా అంటే మనం కొనే ప్రొడక్ట్స్ బట్టి 5%, 10% డిస్కౌంట్ ఇస్తారండి. థర్డ్ వన్ ఈజ్ గ్రేట్ వన్ అండి, దట్ ఈజ్ సేఫ్ షాప్. ఇక్కడ మనకి ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తారు, ప్లస్ కమిషన్ కూడా ఇస్తారండి. అవునండి, మీరు విన్నది నిజమే. ఇక్కడ మనకి ఎంఆర్పి మీద అప్ టు 35% డిస్కౌంట్ ఇస్తూ ప్లస్ కమిషన్ కూడా ఇస్తారు. ఓకే, ఇంకా మనం ఏం చేయాలి ఇందులో అంటే అక్కడికే వస్తున్నానండి. ఇక్కడ బయట మార్కెట్ని చూసామంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటామండి. ఈ ట్రెడిషనల్ మార్కెట్లో ఏ ప్రోడక్ట్ అయినా సరే మ్యానుఫ్యాక్చర్లో తయారవుతుంది. సపోజ్ ఒక కోకోకోలా బాటిల్ 2 లీటర్ బాటిల్ అనుకోండి, మ్యానుఫ్యాక్చర్ అంటే ఫ్యాక్టరీలో 30 రూపాయలు తయారవుతుందండి. అదే మనం కస్టమర్గా దాన్ని 100 రూపాయలు కొంటామండి. అవునంటారు కాదంటారండి, మనం 100 రూపాయలు కొంటాం అంటే 30 రూపాయలకు కొన్న వస్తువు మనం కొనేసరికి ఎందుకు 100 రూపాయలు అవుతుందంటే ఈ మధ్యలో వ్యక్తులు ఆ మిగతా ప్రాఫిట్ పంచుకుంటున్నారండి. వాళ్ళు ఎవరంటే అడ్వర్టైజ్మెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, రీటైలర్స్. ఓకే అండి, వీళ్ళు ఎవరు ప్రొడక్ట్ తయారు చేస్తున్నారా? వీళ్ళు ఒక్కరు కూడా వస్తువు తయారు చేయరండి. కానీ ఆ వస్తువుని కస్టమర్కి చేర్చడానికి సర్వీస్ చేస్తున్నారు. ఆ సర్వీస్ చేస్తూ వీళ్ళు ఆ 70% ప్రాఫిట్ని వీళ్ళు పంచుకుంటున్నారు. వీళ్ళే కార్లు కొంటున్నారు, వీళ్ళే బంగళాలు కొంటున్నారు, వీళ్ళే కోటీసులు అవుతున్నారు. ఇక్కడ మన కస్టమర్కి డబ్బులు ఇవ్వాలన్నా కానీ ఏ డీలర్ ఇవ్వలేడు, ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఇవ్వలేరు. ఇది మీరు వినేది నిజమే అండి, అక్కడ ఇవ్వాలన్నా సాధ్యపడదు. ఓకేనండి. ఇంకా మనం మార్కెటింగ్ విషయానికి వచ్చామంటే మనది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అండి. ఇక్కడ కూడా ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ తయారవుతుంది, దాని కంపెనీ మన సేఫ్ షాప్ మధ్యవర్తిగా ఒకరే ఉండి, ఇదివరకు ట్రెడిషనల్ మార్కెట్ 4 ఉన్నారండి, కానీ మన కంపెనీ వాళ్ళంతా పక్కన పెట్టి మన సేఫ్ షాప్ కంపెనీ మధ్యవర్తిగా ఉండి మ్యానుఫ్యాక్చర్ టు డైరెక్ట్ కస్టమర్కే వస్తువుని ఇస్తుందండి. ఇక్కడ 30 రూపాయలకే వస్తువు తయారవుతుంది, ఇక్కడ మనం ఎంఆర్పీకి కొంటాం. ఆ మధ్యలో మిగిలిన 70% ప్రాఫిట్ని తిరిగి మనకే పంచడం జరుగుతుందండి కమిషన్ రూపంలో. ఇదండి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో మనకి కంపెనీ కమిషన్ ఇచ్చే పద్ధతి. ఓకే, ఇక్కడ కంపెనీ మనకి
ఇంట్రొడ్యూసెస్ అల్ట్రా బిజినెస్ ఇన్కమ్ ప్లాన్ అంటూ ఒక ప్లాన్ని మనము తీసుకొచ్చిందండి. ఇక్కడ 6 టైప్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్, ఇక్కడ మన కంపెనీ 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్ మనం తీసుకొచ్చిందండి. అవేమంటే ఫస్ట్ వన్ రీటైల్ ఇన్కమ్, సెల్ఫ్ రెఫరల్ ఇన్కమ్, రీపర్చేజ్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్, అదేవిధంగా 30%, 20% బోనస్ అండి. ఇక్కడ మనం ఏం చేయాలంటే అండి, అల్ట్రా బిజినెస్ ఇన్కమ్ ప్లాన్ అంటూ ఈ ప్లాన్లో కంపెనీ ఏ ప్రొడక్ట్స్ అయినా సరే మినిమం 200 BV మనం ఇందులో కొన్నామంటే కంపెనీ మనకి 3 గ్రూపుల్లో మనకి బిజినెస్ చేసుకునే అవకాశం ఇస్తుందండి. యూ అనే పొజిషన్లో ఇందులో మీరు ఒక 200 BV అంటే కన్ఫ్యూజ్ కాకండి, BV మీన్స్ బిజినెస్ వాల్యూమ్. ఇలా మీరు 200 BV మినిమం మీరు వస్తువులు పర్చేజ్ చేసి కొన్నారంటే కంపెనీ మీకు 3 గ్రూప్స్లో మీకు బిజినెస్ చేసుకునే అవకాశం ఇస్తుందండి. అందులో నెంబర్ 1 బ్లూ గ్రూప్, నెంబర్ 2 అంబర్ గ్రూప్, నెంబర్ 3 పర్పుల్ గ్రూప్. ఫస్ట్ మనం బ్లూ గ్రూప్లో ఎలా బిజినెస్ చేయాలో చూద్దామండి. ఇక్కడ ఇన్కమ్ ప్లాన్ చూడండి. ఫస్ట్ యూ అనే పొజిషన్లో మీరు ఈ బిజినెస్లోకి లాగిన్ అయ్యి 200 BV మినిమం మీరు కొన్నారంటే ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే మీకు కమిషన్ ఇచ్చే పద్ధతిలో మీరు ఇద్దరికి రెఫర్ చేయండి. కనీసం మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్ సర్కిల్లో కానీ ఎవరికైనా ఇద్దరికి రెఫర్ చేయండి, ప్రమోట్ చేయండి ఈ ప్రొడక్ట్స్ గురించి అని మనకు చెప్తుందండి. ఇక్కడ మీరేం గాబరపడకండి. ఇక్కడ మనం కొత్తగా చేసేదంటూ ఏమీ లేదండి. ఆల్రెడీ మన బయట ట్రెడిషనల్ మార్కెట్ చేస్తున్నది. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ మీరు మూవీకి వెళ్ళారు, సినిమాకి వెళ్ళారు, సినిమా మీకు బాగా నచ్చింది. మీరేం చేస్తారు, వెంటనే మన బంధువులకు స్నేహితులకు పలానా సినిమా బాగుంది అని చెప్తారు. వీళ్ళు వెళ్ళి ఆ సినిమా చూడటం వల్ల మనకి ₹1 ఇన్కమ్ అనేది కూడా మనకి ఏ థియేటర్ ఓనర్, నిర్మాత, డైరెక్టర్ ఎవరు ఇవ్వలేరండి. సపోజ్ హోటల్కి వెళ్ళారు, భోంచేశారు, బిర్యానీ తిన్నారనుకోండి, బిర్యానీ బాగుంది. మన ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా మనం అడిగారనుకోండి, మీ ఊర్లో బిర్యానీ ఎక్కడ బాగుంటుంది అంటే పలానా హోటల్ అంటాం. అక్కడ వెళ్ళి 10 మంది వెళ్ళి అక్కడ భోంచేసినా కూడా అక్కడ కనీసం ఒక ₹1000, ₹1500 బిజినెస్ జరిగినా కూడా ఏ హోటల్ ఓనర్ కూడా మీకు పిలిచి ఇదిగోండి డబ్బులు తీసుకొని ఇవ్వలేరు. కానీ మన కంపెనీ ఆ పని మా దగ్గర చేయండి, మా ప్రొడక్ట్స్ మీరు కొనండి, వాడండి, మీకు నచ్చితే ఇద్దరు ఫ్రెండ్స్కి లేదా ఇద్దరు రిలేటివ్స్కి ఎవరికైనా సరే ఇద్దరికి రెఫర్ చేయండి, వాళ్ళు మీకు మళ్ళీ 200 BV చేస్తారంటే మీకు నేను కమిషన్ ఇస్తా ఉంటుంది. సపోజ్ మీరు ఇద్దరు ఫ్రెండ్స్కి చెప్పారు, రమేష్ సురేష్కి చెప్పారు, వాళ్ళిద్దరూ మీకు ఫ్రెండ్స్ అనమాట, రమేష్ సురేష్ అనేవాళ్ళు, వాళ్ళు కూడా మీకు మళ్ళీ 200 BV బిజినెస్లో కొనడం జరిగింది, వస్తువులు కొనడం జరిగింది. మొత్తం మీ అండర్లైన్లో 400 BV జరిగింది. రైట్ సైడు రమేష్, లెఫ్ట్ సైడ్ సురేష్ 200 BV కొన్నారు కదండి. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కమిషన్ ఇచ్చే పద్ధతి మీకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరు చెరువుకు 200 కొనడం. మీ డౌన్ లైన్లో ఎప్పుడైతే 400 BV అవుతుందో ఆ 400 BVకి కంపెనీ మీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుందండి. మీ అండర్లైన్లో చెరువు పక్క 200 BV మీ యొక్క ఫ్రెండ్స్ కొనడం వల్ల 400 BV మీ అండర్లైన్ అవుతుంది. ఆ 400 BV మీ వల్ల బిజినెస్ జరిగింది కాబట్టి కంపెనీ మీకు కమిషన్ ఈ విధంగా ఇస్తుందండి. ఇక్కడ ఒక్క BVకి ₹2.5 లెక్కన మీకు కమిషన్ ఇస్తుందండి. ఆ విధంగా మీకు 400 BV మీ డౌన్లైన్ జరిగింది కాబట్టి 400 BV అంటే 400 BV ఇంటూ ₹2.5 లెక్కన ₹1000. అదేవిధంగా సెల్ఫ్ రెఫరెన్స్ ఇన్కమ్ అంటూ 400 ఇంటూ ₹1 అంటే ఈచ్ BVకి ₹1, మళ్ళీ సెల్ఫ్ రెఫరెన్స్ ఇన్కమ్గా ₹1 ఇస్తుంది. ఈచ్ BVకి 400 BV ఇంటూ ₹1 ఈజ్ ఈక్వల్ టు 400. మొత్తం మీకు ఈ వీక్లో ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ వచ్చి 1400 వస్తుందండి, అంటే 1400 వస్తుంది. ఇక్కడ వీక్లీ పేమెంట్స్ అండి. సపోజ్ చూడండి, ఇక్కడ పవర్ ఆఫ్ టీమ్ వర్క్, ఇది బాగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు బిజినెస్ ఏ విధంగా చేయాలని మీకు బాగా అర్థమవుతుందండి. పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అంటే యూ అనే పొజిషన్లో మీరు ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యారండి, లాగిన్ అయ్యారు, ప్రొడక్ట్స్ కొని మీరు ఇన్వాల్వ్ అయ్యారు, 200 BV ఇచ్చేసి మీరు బిజినెస్లోకి ఇన్వాల్వ్ అయ్యారు. అదేవిధంగా మీరు ఇద్దరికి రెఫర్ చేశారు, ఒకరు రమేష్, ఒకరు సురేష్, అంటే A అండ్ B. ఆ ఇద్దరు కూడా 200 BV చేయటం ద్వారా మొత్తం 400 BV బిజినెస్ జరిగింది కాబట్టి 400 ఇంటూ ₹2.5 లెక్కన మీకు ఇక్కడ ₹1000 రావడం జరుగుతుంది. అదేవిధంగా సెల్ఫ్ రెఫరెన్స్ ఇన్కమ్ ₹400 రావడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మీరు A, Bని ఇద్దరిని జాయిన్ చేశారో, ఇన్వాల్వ్ చేశారో బిజినెస్లోకి, ఈ ఇద్దరు కూడా మనీ అవసరం కదా, వీళ్ళు కూడా మీకు మళ్ళీ 200 BV చేశారు. అదేవిధంగా ఇద్దరికి చెప్పారు, C అండ్ D అని. అదేవిధంగా E అండ్ F, ABలు ఈ రమేష్ సురేష్ అనేవాళ్ళు ఇద్దరికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా బిజినెస్లోకి 200 BV పర్చేజ్ చేసి బిజినెస్లోకి రావడం జరిగింది. అంటే ఈ నలుగురు ఎవరో మీకు తెలియదండి. యాక్చువల్లీ మీరు Aని Bని మాత్రమే
ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేశారు. కానీ ఈ ఏ అండ్ బి ఇద్దరిద్దరిని చేర్చడం వల్ల ఆ నలుగురు ఎవరో మీకు తెలీదు. ఆ నలుగురు రావడానికి కూడా మూల కారణం మీరే కాబట్టి మీకు ఇక్కడ 2,000 రూపాయలు కమిషన్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ నలుగురు కూడా 200 బీవీ లెక్కన బిజినెస్ చేస్తారు. 4 2 800 అంటే 800 బీవీ ఇంటూ 2.5 రూపాయల లెక్కన అంటే 2,000 రూపాయలు మీకు కమిషన్ రావడం జరుగుతుంది. ఈ ఏ అండ్ బికి మాత్రం మీకు ఇదివరకు ఇచ్చినట్లే 1000 రూపీస్ రావడం జరుగుతుంది. ఓకేనండి, బాగా అర్థం చేసుకోండి. అదేవిధంగా థర్డ్ వీక్లో ఈ సిడిఈఎఫ్ వీళ్ళకు డబ్బులు కావాలి కాబట్టి, మనీ కావాలి కాబట్టి, అందుకే బిజినెస్లో వీళ్ళు రావడం జరిగింది కాబట్టి వీళ్ళు కూడా ఇద్దరిద్దరికి రెఫర్ చేశారండి. వాళ్ళు ఇద్దరిద్దరికి రెఫర్ చేయడం వల్ల ఈ నలుగురు ఇద్దరిద్దరికి చెప్పడం వల్ల 4 2 8 మంది అవుతారండి. ఈ 8 మంది కూడా 200 బీవీ చేస్తుంటారు కదండి బిజినెస్ రావడానికి. 8 ఇంటూ 200 బీవీ ఈక్వల్ టు 1600 బీవీ. అంతే కదండి, 8 2 16. 1600 బీవీకి గాను 1600 బీవీ ఇంటూ 2.5 రూపాయల లెక్కన మనం గుణించామంటే 4,000 రూపాయల కమిషన్ మీకు రావడం జరుగుతుందండి. ఈ విధంగా మీకు ఏ సైడ్ ఒక 20,000 బీవీ, బి సైడ్ ఒక 20,000 బీవీ జరిగితే మొత్తం 40,000 బీవీ ఇంటూ 2.5 రూపాయల లెక్కన తీసుకున్నామంటే 40,000 బీవీ ఇంటూ 2.5 రూపాయల లెక్కన మనం గుణించామంటే 1,00,000 రూపాయలు మీరు ఆ వీక్లో పొందుతారు, సంపాదిస్తారండి. ఈ విధంగా టీం వర్క్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ స్లైడ్లో మీకు బాగా అర్థమవుతుంది చూడండి. సింపుల్గా ఇక్కడ పవర్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ స్టార్టింగ్ మీరు ఒక్కరే అండి. మీరు ఈ బిజినెస్ ప్లాన్ నచ్చి ఈ బిజినెస్లోకి మీరు రావడం వల్ల 200 బీవీ చేసి ఈ బిజినెస్లోకి మీరు రావడం వల్ల మీరు మనీ మీరు సంపాదించడానికి రెఫర్ చేశారండి. ఇద్దరు ఫ్రెండ్స్కో ఇద్దరు బంధువులకు మొత్తానికి ఇద్దరికి చెప్పారండి. ఈ ఇద్దరు కూడా ఫస్ట్ మంత్లో రావడం జరిగింది. ఆ మంత్లో మీకు 400 బీవీ జరిగిందండి. ఈ ఇద్దరు కాస్త ఒక నెల టైం తీసుకొని ఆ నెలంతా వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పి ఒక ఇద్దరిని జాయిన్ చేశారు అనుకోండి. అంటే 2 2 4 అంతే కదండి, 2 2 4 అంటే సెకండ్ మంత్లో మీ డౌన్లో నలుగురు వస్తారండి. ఈ నలుగురు కూడా 200 బీవీ 200 బీవీ చేయటం వల్ల 800 బీవీ అవుతుందండి. అదేవిధంగా మూడో నెలలో ఈ నలుగురు కాస్త ఈ బిజినెస్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి బంధువులకి చెప్పడం ద్వారా 8 మంది అయ్యారండి. అంతే కదండి, 4 2 8 మంది అవుతారండి. అప్పుడు 1600 బీవీ అవుతుందండి. ఆ లెక్కను తీసుకున్నామంటే నెలకి ఇద్దరిద్దరు ఇలా మల్టిపుల్ అవుతూ వాళ్ళ ఫ్రెండ్స్కి బంధువులు చెప్పడం వల్ల ఒక 12 నెలలు తిరిగేసరికల్లా మీ డౌన్ టీం 8,192 మంది అవుతారండి. మీకు టోటల్ బీవీ 16,38,400 బీవీలు మీ యొక్క డౌన్ టీం వల్ల మీ యొక్క టీంలో జరుగుతుందండి. ఇక్కడ బాగా చూడండి, ఈచ్ బీవీకి 2.5 రూపాయలు చెప్పాను కదండి. ఇక్కడ 16,38,400 బీవీ ఇంటూ 2.5 రూపాయల లెక్కన మనం గుణించామంటే 40,96,000 రూపాయలు 1 ఇయర్లో 1 వీక్లో మీరు తీసుకునే చెక్ అండి. అవునండి, మీరు విన్నది నిజమే. ఒక సంవత్సరంలో మీరు తీసుకునే చెక్ అంటే చూడండి, 100% జరిగితే ఇంత మనీ వస్తుందండి, 40,96,000. ఓకే, 100% జరుగుతుందంటారా? పోని 50% జరిగింది అనుకోండి, ఒక 20,45,000 తీసుకురండి. 50% జరిగితే అదే ఒక 10% జరిగింది అనుకోండి, 10% అంటే ఎంత అండి? 4 lakhs, 4 లక్షలు తీసుకుంటారండి. లేదు 1% జరిగింది బిజినెస్ అనుకోండి, 40,000 తీసుకుంటారండి. ఇన్కమ్ ప్లాన్ క్యాపింగ్ అండి. ఇది క్యాపింగ్ ఇన్కమ్ ప్లాన్ అండి. ఇక్కడ మీ స్టార్టింగ్ మీకు కంపెనీ మీరు ఇందులో ఇన్వాల్వ్ అయిన వెంటనే 200 బీవీ చేసి ఇన్వాల్వ్ అయిన వెంటనే మీకు 3 గ్రూపులో బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుందని చెప్పాను కదండి. ఇంతసేపు మనం బ్లూ గ్రూప్లో బిజినెస్ని మనం విన్నాం. అదేవిధంగా బిజినెస్ని మీరు అంబర్ గ్రూప్లో, పర్పుల్ గ్రూప్లో కూడా చేసుకోవచ్చండి. సపోజ్ అంబర్ గ్రూప్లో మీ డౌన్ లైన్లో ఒక 80,000 బీవీ జరిగింది అనుకోండి. బ్లూ గ్రూప్లో 80,000 బీవీ ఇంటూ 2.5 రూపాయల లెక్కన మనం గుణించామంటే 2,00,000 రూపాయలు మీకు చెక్ తీసుకునే అవకాశం ఉందండి. అదేవిధంగా మీరు అంబర్ గ్రూప్లో కూడా తీసుకోవచ్చండి. 80,000 బీవీ జరిగిందంటే ఇక్కడ 2,00,000, దీంతో పాటుగా 20% బోనస్ ఇస్తుందండి కంపెనీ. 20% బోనస్ ఇస్తుంది. మొత్తం 2,40,000 మనం ఆ వీక్లో తీసుకోవచ్చండి. సేమ్ బిజినెస్ని మీరు పర్పుల్ గ్రూప్లో చేయటం వల్ల 2,00,000 అంటే 80,000 బీవీకి గాను 2,00,000 ప్లస్ 30% బోనస్ అంటే 2,60,000 రూపాయలు తీసుకోవచ్చండి. మొత్తం ఇక్కడ ఒక వీక్లో మీరు 2,00,000, ఇది ఒక 2,40,000, అదేవిధంగా 2,60,000 ఈక్వల్ టు 7,00,000 రూపాయలు మీరు 1 వీక్లో తీసుకోవచ్చండి. 1 వీక్లో మీరు సంపాదించవచ్చు.
అదేవిధంగా రీపర్చేజింగ్ ఇన్కమ్ ప్లాన్, ఇది కూడా క్యాపింగ్ ఇన్కమ్ ప్లాన్ అండి. సపోజ్ చూడండి, ఒక మంత్లో మనం సబ్బు పేస్ట్ ఏదో వస్తువులు కొన్నాం అనుకోండి, అది అయిపోయిన తర్వాత తిరిగి మనం మళ్ళీ కొంటాం కదండి. సబ్బు అయిపోతే మళ్ళీ కొంటాం, పేస్ట్ అయిపోయినా మళ్ళీ కొంటాం. అలా తిరిగి కొనటాన్ని మనం రీపర్చేజింగ్ అంటాం అండి. ఈ రీపర్చేజింగ్ ఇన్కమ్ కూడా ఈ యొక్క ప్లాన్ మీద కూడా కంపెనీ మనకి ఇన్కమ్ ఇస్తుందండి. 3 గ్రూపుల్లోనూ 80,000 బీవీ జరగడం వల్ల ఈచ్ గ్రూప్లో 2 lakhs చొప్పున 3 గ్రూపులు కలిపి 6 లక్షల రూపాయలు మనం ఒక వీక్ చెక్ తీసుకోవచ్చండి. అంటే బ్లూ గ్రూప్లో 2 lakhs, అంబర్ గ్రూప్లో 2 lakhs, పర్పుల్ గ్రూప్లో 2 lakhs. అంటే 2 లక్షలు ప్లస్ 2 లక్షలు ప్లస్ 2 లక్షలు ఈజ్ఈక్వల్ టు 6 లక్షలు అండి. ఇందాక చెప్పిన 7 లక్షలు, ఇది ఒక 6 లక్షలు, మొత్తం కలిపితే 13 లక్షలు మనం ఒక వారంలో సంపాదించవచ్చు అండి. అందుకే దీన్ని మనం బాప్ ఆఫ్ ఆల్ ప్లాన్స్ అంటారండి. ఇక చూడండి, మిషన్ ఆర్థిక్ ఆజాదీ రాయల్టీ ఇన్కమ్ అంటే ఇది ప్లాన్ అండి. ఇక చూడండి, పర్ వీక్ మనం 13 lakhs సంపాదించవచ్చండి. అదేవిధంగా పర్ మంత్ 52 lakhs మనం సంపాదించవచ్చండి. అదేవిధంగా పర్ ఇయర్, ఒక సంవత్సరంలో మనం 6,76,00,000 సంపాదించవచ్చండి. అందుకే దీన్ని బాప్ ఆఫ్ ఆల్ ప్లాన్స్ అంటారండి. మీరు అనుకోవచ్చండి, ఇక్కడ డబ్బేనా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ డబ్బే కాకుండా డబ్బుతో పాటు మనకి రికగ్నిషన్ ఉందండి. మన కంపెనీలో ర్యాంక్స్ ఉన్నాయండి, లెవెల్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైతే డైమండ్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక ర్యాంక్ చేరుతామో కంపెనీ మనల్ని గ్రాండ్గా కొన్ని వేల మంది మధ్యలో ఓపెన్ డయాస్ మీద మన టీం మెంబర్స్ మధ్యలో మనల్ని సన్మానిస్తుందండి. ఇది గొప్ప రికగ్నిషన్ మనం చెప్పుకోవచ్చండి. మనల్ని, మన ఫ్యామిలీని డయాస్ మీద పిలిచి సన్మానిస్తారండి. ఇక్కడ దిగున 3 persons కూర్చోన్నారు చూసారండి. వీళ్ళు ముగ్గురు మన యొక్క సేఫ్ షాప్ బిజినెస్లో పిల్లర్స్ లాంటి వాళ్ళండి. వీళ్ళంతా కూడా వీక్లీ 2 lakhs అండ్ అబోవ్ సంపాదిస్తున్న వాళ్ళండి. వీడియో చెక్స్ కూడా మీకు చివరిలో చూపిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి, ఎండ్ వరకు చూడండి. ఆ పైన కనిపిస్తున్న ఫోటోల వాళ్ళంతా అప్కమింగ్ డైమండ్స్ అండి. ఇక్కడ రికగ్నిషన్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే, సిల్వర్ ఎగ్జిక్యూటివ్ మీరు జాయిన్ అప్పుడు ఫ్రెషర్ అండి, ఆ తర్వాత సిల్వర్ అంటారు. సిల్వర్ అంటే రైట్ టు లెఫ్ట్ 5,000 బీవీ వచ్చి మొత్తం టోటల్ 10,000 బీవీ అయితే మీరు సిల్వర్ ఎగ్జిక్యూటివ్ అవుతారండి. ఆ విధంగా గోల్డ్, పెర్ల్, టోపాజ్, ఎమరాల్డ్, రూబీ, డైమండ్ అండి. ఈ డైమండ్ లెవెల్ మీరు చేరుకున్న వెంటనే గ్రాండ్గా మీకు కంపెనీ రికగ్నిషన్ ఇచ్చి వీక్లీ మీరు 2 లక్షల రూపాయలు స్టాండర్డ్ ఇన్కమ్ మీరు సంపాదించేందుకు కంపెనీ అవకాశం కల్పిస్తుందండి. ఆ తర్వాత డబుల్ డైమండ్, ట్రిపుల్ డైమండ్, వీనస్, మెర్క్యూరీ, క్రౌన్, తర్వాత క్రౌన్ అంబాసిడర్ అని ఇలా ర్యాంక్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇన్కము ప్లస్ రికగ్నేషను లెవెల్స్ ఇవే కాకుండా అవార్డ్స్ అండ్ రికగ్నేషన్స్ ఉందండి. ఇక్కడ ఒక కంపెనీ ప్రతి 3 నెలలకు ఒకసారి టార్గెట్ ఇస్తుందండి. ఆ టార్గెట్ అచీవ్ అయిన వాళ్ళని కంపెనీ ఫారిన్ తీసుకెళ్తుందండి. ఇది వరకు థాయిలాండ్, బ్యాంకాక్, అదేవిధంగా యూరోప్ కంట్రీస్ తీసుకెళ్ళింది. జనవరి నెలలో గ్రీస్ తీసుకెళ్తుందండి. అక్కడ 10 days అకామిడేషన్, 7 star హోటల్. మనకి జస్ట్ పాస్పోర్ట్ ఉంటే చాలండి, A to Z కంపెనీ చూసుకుంటుంది. ఇదే కాకుండా స్మార్ట్ ఫోన్లని, ల్యాప్టాప్లని, ట్యాబ్లని ఇవన్నీ మనం అచీవ్ చేయించండి. ఓకే, మీరు బిజినెస్ ప్లాన్ మొత్తం విన్నారండి. ప్రొడక్ట్స్, ఆ ప్రొడక్ట్స్ని మనం ఏ విధంగా కొనాలి, మనం ఏ విధంగా ఇందులో రెఫర్ చేస్తూ ఇన్కమ్ సంపాదించాలి, ఆ లెవెల్స్, ఇన్కమ్స్, బోనస్లు అన్నీ చూసారండి. ఓకే, ఈ బిజినెస్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఎలా? ఏం లేదండి, ఒక డేటా ఫామ్ని మనం ఫిలప్ చేసుకోవాలి. 100% ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది 100% ఫ్రీ అండి. అర్థం చేసుకున్నారండి? జస్ట్ మనం ఇందులో మన నేము, మన యొక్క అడ్రస్, అదేవిధంగా మన ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని ఇచ్చి మన యొక్క ఫామ్ని ఫిలప్ చేసుకుంటే చాలు. కంపెనీ మీకు ఇలా ఒక ఐడి, ఒక పాస్వర్డ్ ఇస్తుందండి. ఈ ఐడి పాస్వర్డ్ మనం safeshopindia.com వెబ్సైట్లో ఈ యొక్క ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అయ్యి, ఇందాక నేను మొదట్లో మీకు చెప్పిన ప్రొడక్ట్స్ ఏదైనా సరే మీరు 200 బీవీ చేయటం ద్వారా ఈ యొక్క బిజినెస్లోకి మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చండి. ఓకేనా అండి? కాకపోతే ఇక్కడ మీరు క్యాష్ని ఎవరి చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎవరి చేతికి మనం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము ఎంతో సెక్యూర్గా మన యొక్క వెబ్సైట్లోనే ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసి, అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అండ్ యూపీఐస్ ద్వారా, అంటే గూగుల్ పే, ఫోన్పే ద్వారా మనం ఆన్లైన్ పేమెంట్ చేసి మన ప్రొడక్ట్స్ని మన ఇంటికి బై కొరియర్ తెప్పించుకోవచ్చండి. మీరు ఆర్డర్ పెట్టిన 10 days లోపల మీకు ప్రొడక్ట్స్ అనేది మన ఇంటికి డోర్ డెలివరీ చేస్తుందండి మన యొక్క సేఫ్ షాప్ సంస్థ. మన యొక్క సంస్థ పేరు safeshopindia.com అండి, వెబ్సైట్ నేమ్. ఓకే అండి. మీరు చూస్తున్న వ్యక్తి రవి వరప్రసాద్ అండి. ఈయన ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చినటువంటి వ్యక్తి అండి.
ఈయన 16 సంవత్సరాలు ఆర్మీలో సర్వీస్ చేసి ఈ యొక్క బిజినెస్ విని ఒక ఫ్రెండ్ ద్వారా ఈ యొక్క బిజినెస్ని టేకప్ చేసి ఫస్ట్ పార్ట్ టైం చేశాడండి. ఒక 6 నెలలు పార్ట్ టైం చేసిన తర్వాత ఇందులో ఇన్కమ్స్ బాగా రావడం జరిగిన తర్వాత ఆయన ఆర్మీ జాబ్కి వాలంటీర్ రిటైర్మెంట్ చేసి ఆయన తిరిగి మళ్ళీ వైజాగ్ వచ్చి వైజాగ్లో బిజినెస్ని స్టార్ట్ చేశారండి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్కి ఈయన ఈ బిజినెస్ని చెప్పటం, వాళ్ళు ఇన్వాల్వ్ అవటం ద్వారా ఈయన ఈ బిజినెస్ రావడం జరిగింది. ప్రజెంట్ సారు ఈ యొక్క సేఫ్ షాప్లో వీనస్ ర్యాంక్లో ఉన్నాడండి. సార్ టీం సుమారుగా 50,000 నెట్వర్క్ అండి. ఈయన ఈ బిజినెస్ని 2014లో తీసుకోవడం జరిగిందండి. 2014 నుంచి బిజినెస్ చేస్తున్నాడు సేఫ్ షాప్లో. ఈయన ఇప్పటికి 50,000 టీంని లీడ్ చేస్తున్నారండి. సార్ యొక్క చెక్స్ కూడా మీరు చూడొచ్చండి. ఇదండి సార్ యొక్క చెక్. ఇది 1 వీక్ చెక్ అండి. 2,42,670 రూపాయలు 1 వీక్ చెక్ అండి. అదేవిధంగా ఇక్కడ మనకి మేడం ఉన్నారండి, ప్రసన్న మేడం. ఈ మేడం వచ్చి భాష్యం స్కూల్లో ఒక టీచర్ అండి. వైజాగ్ దగ్గర అనకాపల్లి దగ్గర భాష్యం స్కూల్లో ఒక టీచర్. 5,000 6,000 నెల సంపాదన ఉన్న టీచర్. మేడం పేరు ప్రసన్న. ప్రజెంట్ మేడం అప్కమింగ్ డైమండ్ అండి. ఇక్కడ మీరు మేడం యొక్క చెక్ చూస్తున్నారు, 1,98,735 రూపాయలండి. ఇది 1 మంత్ చెక్ అండి మేడంది. వీక్ చెక్ చూడండి, 80,480, 23,000, 25,000, 47,000, 23,255 రూపాయలు. ఇలా మొత్తం టోటల్ వేస్తే 1,98,735 రూపాయలండి. ఆ పక్కన మేడం పక్కన ఉన్న కారు, మేడం ఇటీవలే కారు కూడా కొన్నారండి. చూసారా, ఒక 5,000 రూపాయలు శాలరీ సంపాదిస్తున్న ప్రైవేట్ జాబ్ చేస్తున్న ఒక మేడం, టీచర్ మేడం ఈ యొక్క సేఫ్ షాప్ని నమ్మి ఈ యొక్క బిజినెస్కి రావడం వల్ల మేడం యొక్క లైఫ్ని ఎంతో చక్కగా డిజైన్ చేసుకోవడం జరిగిందండి. మేడం అప్కమింగ్ డైమండ్ ఎగ్జిక్యూటివ్ అండి. మేడం యొక్క టీం సుమారుగా 6,000 పైచిలుకున్నారండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసిన వ్యక్తి పేరు అండి అచ్చయ్య నాయుడు అండి. ఈయన ఏజ్ చూసారంటే 23 సంవత్సరాలండి. రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఆయన పేరు అచ్చయ్య నాయుడు. ఏజ్ చూస్తే 23 సంవత్సరాలు, బీటెక్ చేస్తున్నాడండి. ఆయన 2 సంవత్సరాల పూర్వం ఈ యొక్క బిజినెస్ని ఫ్రెండ్ ద్వారా విని ఈ బిజినెస్లోకి రావడం, ఇద్దరు ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేయడం, అదేవిధంగా ఈరోజు టీం సుమారు 15,000 మంది టీంని ఆయన లీడ్ చేస్తూ ఇక్కడ సార్ యొక్క చెక్ మీరు చూస్తున్నారు, 2,68,340 రూపాయలండి అక్షరాల. టోటల్ 1 మంత్ ఇన్కమ్. సారు ఇన్కమ్ ట్యాక్సే దగ్గర దగ్గర 2 లక్షల పైచిలకు పే చేశారండి. అంటే 1 మంత్ చెక్లో ఆయన ఇటీవల 16 లక్షలు తీసుకోవడం జరిగింది. దానికి సారు ఇన్కమ్ ట్యాక్స్ కూడా పే చేయడం జరిగిందండి. ఎందుకంటే మనది లీగల్ బిజినెస్ అండ్ జెన్యూన్ అండ్ ట్రస్టబుల్ బిజినెస్ అండి. అందుకే కంపెనీ మన దగ్గర పాన్ కార్డ్ తీసుకుంటుంది, పాన్ కార్డ్ నెంబర్ తీసుకుంటుంది అడిగి. ఆ పాన్ కార్డ్ నెంబర్ వల్ల మనం సంపాదించిన ఇన్కంలో 5% గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుందండి. మనమంతా ట్యాక్స్ పేయర్సే. 100% జెన్యూన్ బిజినెస్, 100% గవర్నమెంట్ అప్రూవ్డ్ అండ్ ట్రస్టబుల్ బిజినెస్ అండి సేఫ్ షాప్. డైరెక్ట్ సెల్లింగ్, మార్కెటింగ్. ఇక్కడ మీరు చూస్తున్నది నా చెక్ అండి. ఇది నా చెక్ అండి. నా పేరు రామకృష్ణ. లాస్ట్ వీక్ చెక్ నాది 1,409 రూపాయలు వచ్చిందండి. మీరు చూడొచ్చు, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది 1,409 రూపాయలు వచ్చింది. నేను కూడా ఈ బిజినెస్లకి ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇద్దరు ఫ్రెండ్స్ని నేను రెఫర్ చేయడం ద్వారా నాకు వచ్చిన బిజినెస్ ద్వారా వచ్చిన కమిషన్ 1,409 రూపాయలండి. ఓకే అండి, ఇదండి బిజినెస్ ప్లానింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ బిజినెస్ ప్లానింగ్ మీకు ఎవరైతే తెలియజేశారో, ఈ వీడియోని మీకు ఎవరైతే షేర్ చేశారో వాళ్ళని ఒకసారి మీట్ అవ్వండి. నా యొక్క ఫోన్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా పర్సనల్గా కాల్ చేయండి. నేను కూడా మీకు పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. వాచ్ ద వీడియో. ఉంటానండి. బాయ్ బాయ్.